దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చింది, బలులన్నింటినీ దహించింది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, యెహోవా యొక్క తేజస్సుతో మందిరమంతా నిండిపోయింది. ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారములు చేశారు దేవునికి. ఇవన్నీ కూడా దేవునితో వారికి ఉన్న అనుభవాలు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, గాడ్స్ ప్రెసెన్స్, హౌ ట్రూ ఇట్ ఈస్, హౌ రియల్ ఇట్ ఈస్. దేవుని సన్నిధి ఎంత గొప్ప నిజం, ఎంత గొప్ప భాగ్యం. మన పెద్దలందరూ ఆ సన్నిధిని అనుభవించారు. ఇప్పుడు కూడా మనం దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. ఆమేన్. పాట పాడుతున్నప్పుడు, యేసయ్యా నీ కృపా చాలయ్యా మాకికా అంటూ ప్రభువులో, దేవా నీ కృప మాకిక చాలు, ఇంకా ఏమీ అక్కర లేదు. నీవు మాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదన్నాడు. స్తోత్రం. ఈ సందర్భంలో చాలా విషయాలు రాత్రి చూసాం. దహన బలులు, వాటన్నిటినీ అర్పించిన విధానం, వాటి యొక్క క్రొవ్వును తీసి దేవుని మందిరంలోనికి తెచ్చి కట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పిస్తూ ఉంటే, ఇంకా ఆ ఇత్తడితో చేయబడినటువంటి బలిపీఠము చాలానందున ఇంకా కొంత పెంచి మరి ప్రతిష్ఠించారు. దేవుని సన్నిధిలో కానుకలు అర్పించే విషయంలో, బిడ్డలను సమర్పించే విషయంలో, ప్రభు పని జరిగే విషయంలో మనం ఈగలు తోలకుండా కూర్చోకూడదు. చాలానంత విస్తారమైన పని మనకు ఉండాలి. పరిచర్య అలా ఉండడానికి అస్సలు వీళ్ళే. పరిచర్యలో అక్కడ దేవమందిరం కట్టినాకంట వాళ్ళు తెచ్చిన దహన బలులు, అందులో నుండి తెచ్చినటువంటి క్రొవ్వును తీసుకుని వచ్చి బలిపీఠం మీద దహిస్తుంటే చాలానంత వచ్చేసిందట. స్థలము చాలానంత చూసారా. ఇంకా బలిపీఠమును పెంచి మరి వాటిని దేవునికి అర్పించారు. ఆమేన్. మన పరిచర్యల్లో కూడా మందిరాలు పెంచాలి. పని విస్తరణ జరగాలి. కుర్చీలు చాలటం లేదని మళ్ళా కొన్ని వేయాలి. కానుక సంచులు చాలడం లేదని కొత్త సంచులు తెయ్యాలి. వేసిన పందిర్లు చాలడం లేదని మరలా టెంటలు వేయాలి. వండిన భోజనం చాలలేదని మళ్ళా ప్రజల కొరకు వండాలి. దేనికి సాదృశ్యంగా ఉంది? ఇదంతా విస్తరణకు సాదృశ్యంగా ఉంది. స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. చూసారా, అది చూసాం రాత్రి. ఇలా కొన్ని చూసుకుంటూ పోయినప్పుడు క్రింద చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును, దానికి ఈ యొక్క మందిరాన్ని వాడుకోమని చెప్పాడు. ఇక్కడ నుండి మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ నుండి చేసే ప్రార్థనలను నేను వింటానని చెప్పాడు. 15వ వచనం నుండి ఈ పూట చూస్తున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 7:15. ఈ స్థలమందు చేయు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా, ఈ స్థలమందు అంటే ఏ స్థలమును గురించి మాట్లాడుతున్నాడు? సొలొమోను కట్టిన దేవుని మందిరమును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో?
దేవుని మందిరం ప్రతిష్ఠితమైన తరువాత ఏమని మాట్లాడుతున్నాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి. దేవుడు అంటే అక్కడ దాకా వచ్చి నేను చూసి ఆగిపోతాడంట. నువ్వు ఎక్కడుంటే దేవుని మందిరంలో ఉంటాయి. స్తోత్రం. మందిరముకున్న ప్రాధాన్యత అది. మీరు ఎక్కడికి వచ్చారు ఈ ఉదయం? మీరేమో ప్రశస్తమైన దైవరాజ్యం, దేవుని సన్నిధిని వెతుకుచు ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆయన భక్తులకు ఇది గొప్ప ఘనత, ఆయన భక్తులకు ఇది గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో గడపడం, ముఖ్యంగా ఆదివారపు దినం, పునరుత్థాన దినమందు 6 దినాలు కష్టపడి 7వ దినాన ప్రభు సన్నిధిలో చేరడం గురించి పోయిన వారం నేను మీకు చెప్పాను. ఈ వారం కూడా దేవుని మందిరం. చెప్పండి చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు మీకు ఉందా? అప్పుడప్పుడు ఉందా? మీలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, రేపు ఇంటికి వెళ్ళినాక మీరు దేవుని మందిరానికి వెడతారా? మీరు ఎక్కడున్న ఆదివారం మందిరానికి వెళ్ళాలి. సొలొమోనా, ఇదిగో స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నేను నిలిచిపోతా. నా చెవులున్నాయే ఆ ప్రార్థనలను ఆలకిస్తాయి. ఏ బజారులో చేసే ప్రార్థనలు ఆలకించవా దేవుని చెవులు? ఆ మాట ఇక్కడ రాయలే. మరి ఏది రాశాడు ఇక్కడ? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు. మీరు ఈ మాట చదువుకుని ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. ఈ మాట చదువుకుని ఇక్కడ మీరు మోకరించాలి. ఈ మాట చదువుకుని ఇక్కడ మీరు దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ స్థలమందు చేయు ప్రార్థనల మీద నీ కనుదృష్టి ఉంచుతానన్నావుగా, ఈ స్థలమందు చేసే ప్రార్థనలకు చెవిని ఒగ్గుతానన్నావుగా, ప్రభువుతో చెప్పాలి. మీలో ఎవరికైనా ప్రభువుతో అవసరం ఉంటుందా? ప్రతిరోజు మనకు దేవునితో పని ఉంది. ప్రతిరోజు మనం దేవునితో అడగాలి, మాట్లాడాలి అంటున్నాడు. స్థలమందు చేసే ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలచును, నా చెవులు దానిని ఆలకించును. స్తోత్రం. ఏం చేస్తాయంట? నా చెవులు దానిని ఆలకించు. దేవుని చెవులు ఆలకిస్తున్నాయి. ఈరోజు కూడా దేవుని చెవులు ఇక్కడ ఉన్నాయి. మీరేం పాడతారా అని, మీరేమి అడుగుతారా అని. అవును, బైబిల్లో రాయబడిన మాటలు అవి. దేవుని చెవి ఇక్కడ ఉందంట. అన్నాడు, నా పేరు ఈ మందిరమునకు. మందిరమునకు ఏ పేరు పెట్టాలి? ప్రభు అన్నాడు, ఈ మందిరానికి నీవు నా పేరు పెట్టాలి. ఎవరి పేరు చెప్పండి? దేవుని మందిరం, దేవమందిరం, కృపామందిరం, జీవము గల దేవుడైన యెహోవా యొక్క మందిరం. ఆమేన్. నా పేరు పెట్టబడిన, ఎట్లా? నా మందిరమునకు ఈ పేరు నిత్యము ఉండునట్లు పరిశుద్ధపరిచాను. వీళ్ళేమో ప్రతిష్ఠించారు, దేవుడేమో దాన్ని పరిశుద్ధపరిచాడు. గొప్ప సంగత కదా? మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించినప్పుడు దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మనం చూసాంగా, దేని గురించి చూసాం? దేవుని మందిరమును గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మా హృదయమే మీ ఇల్లు కదా ప్రభువా. దేవాలయములో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ప్రభువు వారిని తరిమేశాడు. మా హృదయము మీ ఇల్లు కదా నాయన, మా హృదయమే మీ దేవాలయము కదా నాయన. ఇందులో నీకు ఇష్టానుసారముగా మేము ఆరాధించడానికి సహాయం చేయండి. నీకు ఇష్టము లేనిది తెచ్చిపెట్టకుండా మాకు సహాయము చేయండి అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ దేవాలయములో చేసే ప్రార్థనల మీద నా కనుదృష్టి. ఆ ప్రార్థనకు నా చెవులు వగ్గి ఉంటాయి. నా పేరు ఈ మందిరమునకు నిత్యము. స్తోత్రం. ఆమేన్. ఇది దేవమందిరం, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి. నా పేరు ఆ మందిరానికి పెట్టాలి. ప్రభు అన్నాడు, నా పేరు పెట్టమన్నాడు. వీళ్ళు దేవునికి ప్రతిష్ఠించారు, దేవుడేమో దాన్ని పరిశుద్ధపరిచాడు. అది పాయింట్. మీరు కూడా ప్రతిష్ఠించుకుంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రతిష్ఠితం. ఈ ఆలయాన్ని మనం ఏం చేయాలి? దేవునికి చెప్పండి. ప్రతిష్ఠిస్తే మందిరానికి వస్తావుగా, ప్రతిష్ఠిస్తే పాటలే పాడతావుగా,
ప్రతిష్ఠిస్తే బాప్తిస్మం తీసుకుంటావుగా, ప్రతిష్ఠిస్తే ప్రభువుతో నేను గడుపుతావుగా, ప్రతిష్ఠిస్తే మళ్ళీ గంతులు ఎందుకు వేస్తాం? దేవునికి మనం ప్రతిష్ఠిద్దాం. పానాన్ని కాదు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. నీ మందిరాన్ని, నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి వారు మందిరాన్ని ప్రతిష్ఠించారంట. చక్కగా కట్టి సంపూర్ణముగా దానిని నెరవేర్చి దేవుని చేతుల్లో పెట్టారు. స్తోత్రం. అప్పుడు వచ్చింది ప్రత్యక్షత. రాత్రి చదువుకున్నాం మేము. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రతిష్ఠిత లేకుండా ఏం ప్రత్యక్షమవుతాడు? ఏమా, యెహోవా ప్రత్యక్షతను ఆకాంక్షించడం, యెహోవా ప్రత్యక్షతను కోరుకొనడం. నాతో ప్రభువా నాతో మాట్లాడండి నాయన. దేవుని సన్నిధిలో ప్రభువుని అడుగుదాం. తర్వాత వచనం చూడండి. ప్రభు అంటున్నాడు, నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉంటుందట. మా స్నేహితులు కొంతమంది ఈ మధ్య వాట్సాప్లో పెద్ద డిబేట్, దేవుడు ఈ మందిరాల్లో లేడు, ఈ మందిరాలు అసలు లెక్కే కాదు, చెట్టు కింద అయినా ప్రార్థన చేసుకోవచ్చు అని మొదలెట్టారు. అన్నం చేసుకోండి మరి చెట్టు కింద. మనం ప్రతి వారం టెంట్ వేసుకుని ఆరాధన చేసుకుంటున్నాం, ఈ వరండాలో ఆరాధన చేసుకుంటున్నాం. మనకి ఇంకా మందిరము లేదు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లతో మందిరాలు కట్టారు. వాళ్ళు వాదన ఏంటంటే, మందిరం ఎందుకు? ఒకవేళ నిజంగానే నువ్వు ఆ మాట నమ్మితే ఎప్పుడు వాదించాలి ఆ వాదన? ఆ మందిరానికి తెచ్చిన 3 కోట్లు బయట పనిచేసి చెట్టు కింద ఆరాధన చేస్తా, చెట్టు కింద ప్లేడర్లాగా అనాలి. నువ్వేమో అంత పెద్ద మందిరం కట్టుకుని వాడినేమో చెట్టు కింద ఆరాధన చేయమంటే ఎట్లా బ్రదరు? నువ్వే స్వయంగా చెప్పాడు, ఈ మందిరం మీద నా దృష్టి, నా కనుదృష్టి, నా మనస్సు నిత్యము. హల్లెలూయా. ఈ ఎండాకాలం మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ కట్టేసామా లేదా చూసుకోవాలి, పొయ్యి శుభ్రంగా ఆరిపేసామా లేదా చూసుకోవాలి. ఊరకనే నిప్పులు చెలరేగుతాయి. చూసారా ఎంత గొప్ప మాట అండి. దేవుని మనస్సు ఇక్కడ ఉంటుందంట. మీరు ఎవరిని ప్రేమిస్తారో మీ మనసు అంతా అక్కడ ఉంటుంది. దేవుని మనస్సు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. మీ మనసేమో దేవుని సంస్తుతి చేస్తుంటే, దేవుని మనసేమో మీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన మనసంతా దేవమందిరం మీద ఉందంట. ఎందుకో చెప్పండి ఎవరన్నా? అందులో ఆయన ప్రజలు ఉన్నారు కాబట్టి. ఏమో అర్థమవుతుందా? దేవుని మనసు ఎక్కడ ఉంటుంది? మీలో ఎంతమందికి అవకాశం దొరికినప్పుడల్లా మందిరానికి పోవాలని ఉంటుంది? ఊరికేం చేతులు చూపించమాకండి. నిజంగా మీలో ఎంతమందికి ఆదివారం జరుగుతుంటే ఎప్పుడు పారిపోదామని ఉంటుంది? ఆమెను అంటాం అలసి పారిపోతారు కొంతమంది. ఆమెను అంటాం. ఏందమ్మా అన్నావు అనుకో, మా ఆయన ఇంటికాడే ఉన్నాడండి. మరి ఇంటికాడ బజార్లో ఉంటాడా? దేవుని సన్నిధి అంటే మనకు ఇష్టమైపోవాలి. మందిరంలో ఉండడం అంటే గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. మందిరపు పనిలో మీరు ఉండాలి. మందిరాన్ని తుడిచే బిడ్డలు. ఆ దినాల్లో సిద్ధు ఇంటి దగ్గర నుండి బయలుదేరి చీపురు వేసుకుని అక్కడికి వచ్చి అదంతా ఊడ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. మీ పరిసరాల్లో
దేవుని మందిరాలకు మీరు ప్రాముఖ్యతనివ్వాలి. దేవుడు నాకు ఒకసారి ఒక దర్శనం ఇచ్చాడు. చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి మందిరాలన్నీ శుభ్రం చేసి లెట్రిన్లన్నీ శుభ్రంగా బాత్రూములు కడిగి వస్తున్నాం మనం ఒక టీమ్గా వెళ్ళి. అది చేయలేకపోయాం. దేవుని మందిరం పనిలో ఉంటున్నారా అని అడుగుతున్నా నేను. దేవుని మందిరం పనిలో ఉన్నప్పుడు అంటే అక్కడ దేవుని దృష్టి ఉంటుంది, దేవుని మనసు అక్కడ ఉంటుంది. దేవుని పరిసర ప్రాంతాలకు భలే ఉందా ఆ వచనం. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంటుంది. నిత్యము దాని మీద ఉంటుంది. దేవుని మనసులో నువ్వు పడాలంటే ఎక్కడికి పోవాలి చెప్పండి? దేవుని మందిరంలోనికి పోవాలి. కుక్కల నాగేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో మేము వెళ్ళి కూర్చుంటే ఈ లోపుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయనే జిల్లా చైర్మన్ కదా. ఫోన్ కాల్ వచ్చేవారు సార్ 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 అంటున్నాడు. సార్ సార్ అవకాశం ఉన్నప్పుడు అలా ఒక మాట చెప్పండి, నా గురించి అవకాశం ఉంటే ఒక మాట చెప్పండి అంటున్నాడు. సరే ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత అలా మేము మా పనిలో ఉన్నాం, ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ఆయనే చెప్పారు, ముఖ్యమంత్రి గారు పిఏతో మాట్లాడానని. చూసారా? ఏదో ఒక రకంగా పెద్ద ఆయన మనసులో పడాలి. ఏమండి, ఫలానా ఆయన అది చేశారు బాగుందంటే మనసులో పడితే ఏమవుద్ది? మళ్ళీ ఏ ఎమ్మెల్యే టికెట్, ఏ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుందని. మనం దేవుని మనసులో పడాలి. దేవుని మనసులో మీరు ఉండాలి. దేవుని మనసు ఎక్కడుందంట? దేవుని మందిరం మీద ఉందంట. దేవుని మందిరం మీద. యెహోవా మందిర ఆవరణములో నిన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిరము, యెహోవా సన్నిధిలో ఎన్నెన్నో మేళ్ళు. ఇంకో పాట ఏదో పాడింది ఆమె, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన నీతిమంతులమై మోవేయుదము. నీతిమంతులమై యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయము. స్తుతి స్తోత్రములోనే స్తోత్రములోనే ఆమేన్ ఆమేన్ ఆమేన్. జయము మనకు జయము. వెళ్ళెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నాటబడిన వారమై నాటబడిన వారమై. ఆమేన్. నాటబడిన అనుభవంలో ఉండాలి. ఎప్పుడన్నా ఒకసారి నా మీద అలిగినా ఒక వారం మానేసినా మళ్ళీ వచ్చే వారానికి వచ్చేయాలి. నేనైనా మీ మీద అలిగి ఒక ఆదివారం రాకపోయినా, పాస్టర్ గారు అలిగి ఇంట్లో పడుకున్నా మళ్ళీ వచ్చే వారానికి వచ్చేయాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, అప్పుడప్పుడు అలుగుతారు, మళ్ళీ మాట్లాడుకోవట్లా. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, పిల్లలు అప్పుడప్పుడు అలుగుతారు, మాట్లాడుకోవట్లా. మనకేమన్నా పర్మనెంట్ శత్రుత్వం ఉందా?
ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని ప్రాంగణం, ఇది దేవుని మందిరం. దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. ఆమేన్ అన్నాడు అక్కడ. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలువాడు ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరుస్తాను. నేను మీ బాబుతో చెప్పా, ఇజ్రాయేలీని నిలేవాడు ఎప్పుడు నీ సంతానంలో ఒకడు ఉంటాడని చెప్పా. ఏంటి ఇక ఎప్పుడు నీ కొడుకేనా అని ఎవడన్నా అన్నాడు అనుకో, నా కొడుకేనని నేను చెప్పడం కాదురా నాయన, దేవుడు చెప్పాడని చెప్పండి. చెప్పాడు, ఇజ్రాయేలీలను ఏలేవాడు నీ సంతానములో ఒకడు ఉండక నేను చెప్పింది చెప్పినట్లుగా నీవు చేస్తే అని ఒక ఇఫ్ క్లాజ్ పెట్టాడు. ఇక నువ్వేరా అని వదిలేలా, నేను నా కట్టడలను అనుసరిస్తే నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు చేస్తే మీ తండ్రి నడిచిన అడుగుజాడలలో నీవు నడిస్తే నీ సంతానములో నుండి కూడా ఎవడో ఒకడు ఎప్పుడూ దేశాన్ని వెళ్తూనే ఉంటాడు. ఆమేన్. మామూలు ఇస్ ఇట్ ఎ సింపుల్ ప్రామిస్? అది మామూలు వాగ్దానమా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమనుకుంటాడు, నా తర్వాత మా అబ్బాయి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలనుకుంటాడు అనుకోడా? చెప్పండి. నేను రాజకీయాలకు సెలవు పెడుతున్నా అంటాడు ఒక ఆయన. కానీ ఏం చేస్తాడు, వాళ్ళ అబ్బాయిని రంగంలో తెంచుతాడు. మన కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా ఇవన్నీ. వాట్ ఐ మీన్ ఈజ్, ఒక రాజరికములో ఆ సీటుకు ఒక ప్రధానమైన వెయిట్ ఉంది. ప్రభు చెప్పాడు, నువ్వు నా మాట వింటే నేను ఆ పదవిని నీకు నీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు ఇస్తానని చెప్పాడు. నిబంధన చేశాడు. అయితే నీవు నా నిబంధనలో ఉండాలి. ఆయన ఇవ్వగా ఆయనను ప్రశ్నించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అప్పట్లో మన పెద్దోళ్ళు కూడా ఏమన్నారంటే, వాళ్ళ జేబులోదా పదవంటే వాళ్ళే చేయాలా అన్నారు అప్పట్లో. మరి ఇప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారు, మా తర్వాత మా అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయి అని వీళ్ళు కూడా అంటున్నారు. ఆ సీట్లో కూర్చుంటే వాళ్ళే కాదు, ఇక మిగిలింది మీరు చెప్పండి, ఎవరైనా అంటారు. చూసారా, ఎక్కేదాకే వ్యవహారం. సీట్ అది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఇస్తా. ఏం చేస్తాను? నేను నీకు ఇస్తా. సింహాసనమును నేను స్థిరపరుస్తా. కాకపోతే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి. స్థిరపరచబడిన తరువాత చెదిరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏమీ లేనప్పుడు ఎంత భక్తిగా ఉంటామో, తినటానికి ముద్దలేనప్పుడు స్తోత్రం 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 అయ్యా అయ్యా అని పరుగులు ఎత్తుతాం. కడుపు నిండినాక ప్రార్థన ఎక్కడ కుదురుతుంది బ్రదర్, చాలా పనులు, నేను చాలా బిజీగా ఉన్నాను. ఎప్పుడన్నా వస్తాలే. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ముందులో తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు, ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వయ్యా అన్నావు. ఇప్పుడు దేవుడు ఒక్క అవకాశం ఇవ్వమంటే అనేక అవకాశాలు ఇస్తాయి. ఇప్పుడు ఆయనకి టైం ఇవ్వడానికి కూడా కుదరదంటున్నావు. ప్రభువు ఎంతో చింతిస్తున్నాడు. పోయిన వారం ఈ వారం కూడా మన సబ్జెక్ట్ ఏంటంటే
దేవుని సన్నిధిలో 6 దినములు కష్టపడి 7వ దినాన దేవుని మందిరములో. కారణం అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని తేజస్సు దిగి వస్తుంది, దేవుడు మాట్లాడతాడు, దేవునితో నీవు మాట్లాడొచ్చు, దేవుడు నీకు అవకాశాలు కల్పించే స్థలం, దేవుడు నీ స్వరమును వినే స్థలం, దేవమందిరం. పెడతావా? ఒక నిబంధన ప్రభువుతో చేసుకోండి. ప్రభువా, నేను మందిరాన్ని మానక నిన్ను స్తుతిస్తా, మానక నీ సన్నిధానానికి పెడతా. మన బిడ్డల్లో అనేక మంది మానేసే బిడ్డలు ఉన్నారు, ఎక్కువ ఆబ్సెంటీస్ వాళ్ళు. అప్పుడప్పుడు దొరల్లాగా దిగుతారు, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి. ఎరా వింటున్నారా మీరు? నీ ఒళ్ళంతా ఉలిపితనం తిరిగి రెగ్యులర్ కాదు ప్రార్థనలకు, ఇర్రెగ్యులర్. దేవుని సన్నిధిలో ఉండరాయే. ఇక వాళ్ళు వచ్చినప్పుడు మనం దండం పెట్టుకుని దండేసి పండగ చేసుకోవడమే. అబ్బా, మీరు రావడం మాకెంతో ఆనందమును ఆశ్చర్యమును కలిగించుచున్నదండి. ఇదిగోండి బొకే తీసుకోండి, ఫోటో కూడా దిగండి. ఇక వాళ్ళు అనుకుంటారు, అబ్బా నేను కాబట్టి ఈ మందిరానికి వచ్చాను, ఎంత గొప్ప సంగతి. మీ అందరికీ నేను రావడం గొప్ప దీవెన ప్రభువునందు ప్రియులారా. అవునా? అలా ఎప్పటి నుంచి అనిపిస్తుందా నీకు? నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ నాకు నీతో నేను ఉండాలయ్యా. మందిరానికి ఎందుకు వెళ్తాం? కబుర్లు చెప్పుకోవడానికా? మందిరానికి ఎందుకు వెళ్తాం? ఫోటోలు దిగటానికా? మందిరానికి ఎందుకు వెళ్తాం? పాటలు పాడే అవకాశం దొరుకుద్దని. ఒకరికి ఇద్దరికో దొరుకుద్ది, కడవాళ్ళందరికీ దొరకపోవచ్చు మైక్. కానీ నేను దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నేను ఆరాధించుకుని పోతా. ఆ కందాకే క్రిందనున్న మంత్రి లోపల కూడా రానివ్వలేదంట, బయటే ఆరాధించుకుని పోతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఆయనకి చూడు ఎంత ఆసక్తో, ఎంత ఆనందమో. నా మందిరానికి వచ్చాడు, గ్రంథపు చుట్ట కూడా కొనుక్కొని చదువుకుంటూ పోతున్నాడు. మరి నువ్వు వెళ్ళు అని తోలాడు. ఎవరిని? ఫిలిప్పును. చూసారా? వాళ్ళిద్దరూ కలిసి స్తోత్రం ప్రభువును మహిమపరిచారు. నీ ఆసక్తిని ప్రభు ఈ దినాన్ని చూస్తున్నాడు. నీకున్న ఆనందాన్ని ప్రభు ఈ దినాన్న చూస్తున్నాడు. హల్లెలూయా. ఏముండాలి? దేవుని సన్నిధి అంటే ఆసక్తి, ఆనందం ఉండాలి. దేవుని మందిరం అంటే కాస్త భయం ఉండాలి. దేవుని మందిరం అంటే కాస్త భక్తి ఉండాలి. నవతరం యువతరం ఏముంటుందంటే, ఇక్కడ ఏముందండి, మాకు ఒకడు ఉండేవాడు బైబిల్ కాలేజీలో రావడం. మరి అమ్మనికి గుర్తుందో లేదో, మేము 3rd ఇయర్ వాళ్ళు 2nd ఇయర్. జేమ్స్ అని మణిపూర్ నుంచి ఉండేవాడు. రావడం, ఇదిగో బైబిల్ అసలు కింద పడేసేవాడు. కింద పెట్టేవాడు కాదు, కింద పడేసేవాడు. కింద పడేసి దాని మీద కూర్చునేవాడు. మనం ఏమన్నా అన్నిసార్లు కాదులే, ఆడికి అవకాశం దొరికినప్పుడు, ఎవడు లేడు పెద్దోళ్ళు లేదు అన్నప్పుడు మనం ఏమన్నా అన్నామనుకో, ఏముంది అందులో, పేపర్లేగా, ఇందులో ఉందా, ఏమి లేదనేవాడు. అది నేను ఈరోజు మాట్లాడే మాట. నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే, మందిరంలో దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే ఏమీ లేదంతే. డాక్టర్ శామ్యుల్ థామస్ గారు, మా డైరెక్టర్ గారు, ఒకసారి ఏమన్నారంటే, థామస్ గారు అబ్బాయి, ఐ బిలీవ్ ఎవ్రీ పేపర్ ఈజ్ గాడ్స్ రిటన్ వర్డ్.